కింద పడతారా ఏడు ఎక్కి పోతారా? కాలు కింద పడతారా ఏడు ఎక్కి పోతారా? ఈరోజు కేసీఆర్ గారు కరీంనగర్కి వస్తున్నారు 5 గంటలకు. 5 గంటలకు ప్రవీణ్ కుమార్ మాట్లాడబోతున్నాడు. యథావిధిగా కరెంటు పోయింది. ఇది ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? గత వణుకుతున్నారు. నీకు చేత కాక భయపడి కరెంటు బంద్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆ రోజు నీ ఫామ్ హౌస్ లో కరెంట్ కట్ చేస్తాం. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఒకప్పుడు కల్లోల జిల్లా అని పేరు ఉన్న ఈ కోటి కాంతుల కిల్లా ఈ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి, సమీక్షా సమావేశానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ రాష్ట్ర అధ్యక్షులు నంద ప్రభాకర్ గారు, రాష్ట్ర కోఆర్డినేటర్లందరికీ, జిల్లా ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, అదేవిధంగా మన జిల్లాలకు, అదేవిధంగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన బీఎస్పీ కార్యకర్తలకు, అదేవిధంగా ఈరోజు ఎంతో పవిత్రంగా అన్ని పార్టీల కండువాలను చెత్త కుండీలో పడేసి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కండువాను తమ భుజాల మీద వేసుకోవడానికి వచ్చిన తమ్ములకు, చెల్లెలకు, మరి ఈ బహుజన సిద్ధాంతాన్ని, ఈ బహుజన నినాదాన్ని, ఈ బహుజన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చిన మా కళం యోధులు, పాత్రికేయ మిత్రులందరికీ, మరి ఎందరో బహుజన శ్రేయోభిలాషులకు మీ అందరికీ కూడా మరొకసారి జై హింద్. మిత్రులారా, ఈరోజు చాలా మంచి సమీక్షా సమావేశం జరిగింది. ఈరోజు మీ అందరి సమక్షంలో 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఎన్నో అవమానాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా, ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా వాటికి లొంగకుండా బహుజన సమాజ్ పార్టీ జెండాను రెపరెపలాడించిన పెద్దలందరికీ, వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేవుళ్ళ గంగాధర్ గారి దగ్గర నుంచి వెంకన్న గారి దాకా, సమ్మయ్య గారి దాకా, కాంత గారి దాకా వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈ వాదాన్ని బతికించింది. చాలా సంతోషం. ఈరోజు ఎంతో మంది నాయకులు, అది కరీంనగర్ జిల్లా అయితేనేమి, పెద్దపల్లి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి, వేములవాడ సిరిసిల్ల రాజన్న జిల్లా అయితేనేమి, ఈ జిల్లాల్లో అన్నింటిలో కూడా బహుజన సమాజ్ పార్టీ ఈరోజు అద్భుతంగా పరిగెడుతున్నది. దానికంతా కూడా కారకులు మీరే. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా 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 ధన్యవాదాలు. ఈరోజు 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని మనం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలని జరుపుకుంటున్నాం. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు నంద ప్రభాకర్ గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఉటంకిస్తూ మాట్లాడింది. ఏమన్నారాయన? 75 సంవత్సరాల తర్వాత రైతు కూలీలుగా ఉన్న, భూమి లేని నిరుపేద కూలీలుగా ఉన్న ఈ దళితులు ట్రాక్టర్ల ఓనర్లు కాబోతున్నారు. అంటే మీరు మాకు 75 సంవత్సరాల నుండి మీకు మాకు ఇది ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నమాట. అది కాకుండా ఇప్పుడు
ట్రాక్టర్లో ఓనర్లు అవుతున్నామని మీరు ఇప్పుడు అంటున్నారు. ఎందుకోసం అంటున్నారు? హుజురాబాద్ ఎలక్షన్ లో మీరు గెలవాలని అంటున్నారు. హుజురాబాద్ ఎలక్షన్ లో తొండి చేశానా మొండి చేశానా మీరు గెలవాలని అంటున్నారు. అంటే సడన్ గా మా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. 7 సంవత్సరాల మీ పాలనలో ఉదాహరణకు మీరు ఎస్సీ కార్పొరేషన్ల మీరు రిలీజ్ చేసిన నిధులు ఎత్తాయా అంటే 100 మాకు పేపర్ మీద ఇచ్చినట్టు చూపించి 30 రూపాయలు రిలీజ్ చేసిండు. 100 ఇచ్చినట్టుగా చూపించిండ్రు, 30% నిధులు మరి మీరు ఇవాళ రిలీజ్ చేసిండ్రు. లక్షల మందికి సహాయం చేస్తామన్నారు, ఇప్పటి వరకు 1,00,000 మంది కూడా సహాయం చేయలేకపోయింది. 3 ఎకరాల భూమి అన్నారు, 10,000 మందికి ఇచ్చి పెద్ద ఎత్తున మాకు తరతరాలుగా ఇవ్వబడ్డ అసైన్ భూమిని గుంజుకుంటున్నారు. తప్పటి కొట్టదు ఏడవాలి. మనం మౌనంగా ఉండడం వల్ల, మన నాయకులందరూ నోరు కూర్చుండడం వల్ల, మనం ఎవరినైతే ఎన్నుకున్నామో ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా చేత కాని వాళ్ళలాగా మూల జీవాలలాగా ఉన్నందువల్ల ఈరోజు మనకు ఉన్న అసైన్ భూములు గుంజుకుంటున్నది ప్రభుత్వం, బాధ్యత గుంజుకుంటున్నది, అంటే ఇజ్జత్ లేకుండా గుంజుకుంటున్నది. ఇది చాలా 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 దుర్మార్గమైన విషయం. మిత్రులారా, ఎవరు మాట్లాడతలేరు. ఈరోజు యూనివర్సిటీలో, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న బిడ్డలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన బిడ్డలు. ఈరోజు ఆ యూనివర్సిటీలను బాగు చేయాల్సింది పోయి, ఆ యూనివర్సిటీలో ఉపాధ్యాయుల ఖాళీలు నింపాల్సింది పోయి, ఆ పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వాల్సింది పోయి, అది చేయకుండా ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది, పక్కన కాకతీయ ఉన్నది, మధ్యలో ఉస్మానియా ఉన్నది, అటువైపు పాలమూరు ఉన్నది, ఇంకోటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఎక్కడ కూడా ఉపాధ్యాయుల ఖాళీ ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ లో గెస్ట్ బేస్ మీద పోతున్నాయి. ఇది చేయకుండా మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ అందరు 31 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సాక్షిగా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిండు. మరి ఈ రోజు నేను ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈరోజు ఎందుకు అందరూ కూడా మాకు రిజర్వేషన్ కావాలని అడగలేదు? భయపడ్డారా? భయపడితే మీరు అసెంబ్లీకి ఎందుకు? ఈ బిడ్డల జీవితాల గురించి మీకు సోయలేదా? ఈ బిడ్డల జీవితాల గురించి మీకు ఏమాత్రం పట్టింపు లేదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఏ యూనివర్సిటీలకు ఇచ్చిండ్రు? మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చిండ్రు, అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. ఇక మల్లారెడ్డి గారి యూనివర్సిటీ అయితే మీకు తెలియదు, ఆయన నిన్నే వీడియో పెట్టాడు. ఆయన నేర్పుతున్న భాష ఏంటండి? ఆయన రేవంత్ రెడ్డి గారు ఎవరో నాకు అది కాదు, కానీ ఒక ప్రతిపక్షంలో ఉండే వ్యక్తి గురించి అసలు మాట్లాడండి. పక్కన ఒక స్కాలర్ ఎమ్మెల్యే కూర్చున్నాడు, ఆయన మాట్లాడుతుంటే ఆ స్కాలర్ గారు నవ్వుతున్నాడు. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక మంత్రి గౌరవ స్థానంలో ఉండాల్సిన మంత్రి తొడగొట్టి మాట్లాడుతున్నానండి. అంటే ఇప్పుడు మహిళా చెల్లెలు, మన చెల్లెలు ఉన్నారు కాబట్టి ఆ మాటను నేను ఇక్కడ చెప్పడం భావ్యం కాదు. అంటే నేను చెప్పలేనంత దుర్మార్గమైన దూషణ నువ్వు మీడియా సాక్షిగా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే ఆ భాష నువ్వు రేపు పెట్టబోయే యూనివర్సిటీలో అక్కడ ఉండే విద్యార్థులకు నేర్పించే భాష ఇదేనా మల్లారెడ్డి గారు? నేను అడుగుతున్నా, మీరు ఇదేనా భాష నేర్పించండి. నేను ఈరోజు గౌరవ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదే విధంగా అసెంబ్లీలో ఉండే మహిళా ఎమ్మెల్యేలకు, కౌన్సిల్లో ఉండే మహిళా ఎమ్మెల్సీలకు, మీరందరూ కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంట్ గా ఆ మల్లారెడ్డి గారిని బహిష్కరించాలి. తెలంగాణ అంటే ఇట్లా బూతు భాషలు మాట్లాడమే మీకు అంటే ఎవరు నేర్పించింది భాష? ఎవరు నేర్పించింది వీళ్ళందరికీ భాష? మీరు చెప్పండి, ఎవరు నేర్పించిందో? మీరు ఎవరి ధైర్యం చూసుకొని ఇంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు?
ఈరోజు బండి సంజయ్ గారు ఎవరైనా కావచ్చు, ఆయన భాష కూడా మారేది, ఆయన కూడా బట్టలు చేస్తాం, బట్టలు పెట్టి కొడతాం గిడతాం అన్నాడు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు ఆయన అసలు మనం ఇప్పుడు మాట్లాడలేనంత దుర్మార్గమైన భాష ఇంకొక నాయకుడి మీద మాట్లాడతాడు. అసలు మీరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ భాష నేర్పిస్తున్నారు? మీరు ఇప్పుడు లేకపోతే పెట్టబోయి ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు మాకు మా పిల్లలకు బలవంతంగా విశ్రాంతిలో వాళ్ళ నుంచి డబ్బులు వచ్చి ఆ భాష నేర్పిస్తారా? మేము పేద పిల్లలం, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రెక్కాడితే డొక్కాడి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గల్ఫ్ కార్మికులు, ఇప్పుడు చిల్లరి చెప్పినట్టుగా గల్ఫ్ కార్మికుల బిడ్డలం. మేమందరం చదువుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మేము మాకు టీచర్లను కూడా ఇస్తలేదు, కానీ బూతులు మాట్లాడే వాళ్ళకు యూనివర్సిటీలో శాంక్షన్ చేస్తున్నారు. ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది అసలు ఎందుకు వచ్చింది హుజూరాబాద్ ఎలక్షన్? ఏ పార్టీలో చర్చ అవసరం, కానీ ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ కానీ హుజూరాబాద్ ఎలక్షన్ లో అధికార పార్టీ ఓడిపోయినా గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. సీఎం గారు మళ్ళీ ఇంతకుముందు దిగువ గంగాగా అసెంబ్లీని రద్దు చేసేంత వరకు ఆయన రేపే రద్దు చేసినప్పుడు రాజ్యాంగ కొనవసరం లేదు, ఎందుకంటే బీఎస్పీ ఎవరు నడుస్తారు రాష్ట్రాలు. రేపు రద్దు ఇప్పుడు కరీంనగర్కి వచ్చి పోయి అడుగుదారు పెళ్లి మీద రద్దు అంటే అయిపోయింది. రద్దు 2009 నవంబర్ 29 నాడు అలుగునూరు బ్రిడ్జ్ లో ఆయన అరెస్ట్ కాగానే కృష్ణవేల హాస్టల్ గడపడం మొదలైంది. ఈయన మంచిగా పోయి కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో పోయి నివాసం తాగింది. దాని గురించి నేను మాట్లాడినాను, దాని గురించి ఇక్కడ చర్చ అవసరం. కానీ హుజూరాబాద్ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమాదం లేదు. అదే ఒక పేద ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఆయన ఎమ్మెల్యే అయిందండి. ఆయన తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలు పనిచేసి ఉంటుంది, 20 సంవత్సరాలు కొట్టాడు తెలంగాణ కోసం. ఆయన మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయినా స్వతంత్రంగా కొన్ని భావాలు ఉన్నాయి, ఆయన కొన్ని బాధలు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు చెప్పుకున్నాడు, నాయన్నో భయాన్నో కొన్ని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన బలవంతంగా ఓడించి అవి చేసి ఇవి చేసి వేల కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో కుమ్మరించి ఆయన ఓడించి ఆయన ఎవరికి మనం పాఠం నేర్పాలనుకుంటున్నాం అంటే మీ అంతర్గతంగా మీ పార్టీ విషయం కావచ్చు, నేను మాట్లాడకూడదు, కానీ ఇది ప్రజాస్వామ్యం. ఈ డబ్బులు ఎవరి డబ్బులు? మీ డబ్బులు. గల్ఫ్ లో కష్టపడి పనిచేస్తున్న మా కార్మికులు ఇళ్లకు పంపిస్తే వాళ్ళు వస్తువులు కొని కట్టిన పన్నుల డబ్బులు. మీరు ఆయనగా గుణపడడానికి మీ పార్టీలో ఎవరైనా మళ్ళీ తోకాడిస్తే బిడ్డ మీకోసం 1000 కోట్లని ఖర్చు పెట్టి మళ్ళీ మిమ్మల్ని దమనం చేస్తాను, జిందా దమనం చేస్తాను, కథం చేస్తాను చెప్పడానికి మీరు చేస్తున్నారా? లేకపోతే బీసీ సామాజిక వర్గాల నుంచి లేక ఎవరైతే బిడ్డ మీరు ఎక్కడ ఉండాలని అక్కడే ఉండాలి. మీరు అంతకన్నా గీత దాటిందంటే మీ పని కథం చేస్తాను చెప్తాం అనుకుంటున్నారా? లేకపోతే నేను మొత్తం కూడా పర్కల్స్ అయితే నేను చెప్పిన మాట వినాలని చెప్పాలనుకుంటున్నా అనేది ప్రజలు ఈరోజు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటాను. మిత్రులారా, ఈరోజు హుజూరాబాద్ నిజానికి ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయింది. అది నేను మనం తర్వాత చెప్పండి. ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్స్, ఏవైతే తప్పులు ఉన్నాయో దొంగచాటుగా రాత్రికి రాత్రి తీసిన జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ ఎక్కడ బయటపడతాయో, ఈ అవినీతి ఎక్కడ బయటపడతాయో అని చేయడానికి, అవన్నీ కప్పిపుచ్చడానికి అందరికీ హుజూరాబాద్ అనే ఒక డ్రామా వదిలేదు. ఆ డ్రామాలో బీజేపీ కూడా అద్భుతంగా ఆడుతున్నది, టీఆర్ఎస్ కూడా బాగా అద్భుతంగా నటిస్తున్నారు. ప్రేక్షక పాత్ర వహిస్తున్న మనమే చెవుల పూలు పెట్టుకొని జీవిస్తున్నాం. మిత్రులారా, ఇది వాస్తవం. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన అవినీతి మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని మీ దగ్గర ఈడీ ఉన్నది, మీ దగ్గర సిబిఐ ఉన్నది, మీ దగ్గర రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి, మరి ఎందుకు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తలేరని రోజు నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మిత్రులారా, మీరు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు, మీరు లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మీరు ఈరోజు హుజూరాబాద్ ఒక డ్రామా ఆడుతున్నారు, మన దుబ్బాక ఆడినారు, మీరు మన హుజూరాబాద్ ఆడినారు. మీరు రెడ్డి కూడా కలిసి
డ్రామాలు ఆడి మా దృష్టిని అసలు సమస్య మీద మరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాక మొన్న హుజురాబాద్ లో జమ్మికుంట దగ్గర సిరిసిల్ల ఒక విలేజ్ ఉంటుంది. రైలు పట్టాల దగ్గర ఒక ముస్లిం యువకుడు చచ్చిపోయాడు. ఉద్యోగం మీద చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలోనే తెలంగాణలో 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. మిత్రులారా, నిరుద్యోగులందరికీ బిఎస్పీ తరఫున ఒక్కటే రిక్వెస్ట్, చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రాణాలు చాలా విలువైనవి. బహుజన రాజ్యంలో మీరే పాలకులు అవుతారు. బహుజన రాజ్యంలో మనమే మన జీవితాలు నిర్దేశిస్తున్న బిడ్డలారా, దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి. 18 మంది చచ్చిపోయారు. నేను మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నా. అదే 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో వచ్చిందండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో వచ్చిన తర్వాత దాని మీద ఎన్ని పోస్టులు ఏ జిల్లాకు పోవాలి, ఏ జోన్లకు పోవాలి అనేది తీసేందుకు 3 సంవత్సరాలు పడుతుందా అండి? 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు. అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు. ఆ 50,000 పోస్టుల్లో ఒక నోటిఫికేషన్ రాదు. ఏమన్నంటే అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇక్కడ నేను కూడా సండే రోజు మీటింగ్లు ఒకసారి తీసుకపోతే ఒక గవర్నమెంట్, ఇంకోసారి తీసుకపోతే ఇంకో గవర్నమెంట్. కానీ కాలయాపన 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 కాలయాపన. ఎన్ని రోజులు కాలయాపన చేయాలి? అంటే మళ్ళీ ఎలక్షన్లు రావాలి, మళ్ళీ బలి కావాలి, మళ్ళీ ఆ నియోజకవర్గాలు అందరూ పోయి మళ్ళీ అక్కడ 1,000 కోట్లు పెట్టాలి. మళ్ళా 50,000 కోట్లు, 50,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు. మళ్ళీ లాస్ట్ 2022 లాస్ట్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు ఉద్యోగాలు రావు. డబుల్ బెడ్రూమ్ల సంగతి కూడా అంతే. నేను ఎప్పుడు కరీంనగర్కి వచ్చిన శరీరం పక్కపొట్టి కేసీఆర్ నగర్ అని ఉంటుంది. యూజువల్గా కేసీఆర్ నగర్ శరీరం పక్కపొట్టి గుడ్డల ముందే కేసీఆర్ నగర్ సిద్దిపేట కాటంగా. అందులో మొత్తం 2 అంతస్తులు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉంటాయి? ఒక్కటి కూడా ఉంటాడు. నేను అనుకోండి ఎందుకు బాబు అసలు ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు ఉండాలంటే నెట్టం. మనమేమో వరంగల్ పోయినాం, అంబేద్కర్ నగర్ల, జితేందర్ నగర్ల పక్కనే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా పందుల కన్నా హీనంగా, మూగ జీవాల కన్నా హీనంగా 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని పక్కన కట్టించారు. 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ రూమ్లు ఖాళీగా ఉండగా ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ అడిగేటోడు లేడనా? వాళ్ళందరికీ అడిగే నాయకులు లేరనా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన రాజ్యం ఎందుకు రావాలి? బైర్జీ కుమారి మాయావతి గారు ఎందుకు ప్రధానమంత్రి కావాలి? ఈ రోజు ఎందుకు ప్రగతి భవన్లో నీలి జెండా ఎందుకు ఎగరాలి? అంటే దీనికోసమే ఎగరాలి మిత్రులారా. మీరు ఒకసారి దీనికోసమైనా ఎగరాలి. మీరు ఎంబీసీలో సంచార ఇప్పుడు తప్పుడు కానీ సంచార చదువు పంపించిన పూసల వంశరాజులు పూసలు దొమ్మర వడ్డర పెద్దమ్మల వాళ్ళు చిందు రకరకాల పేరు అంటే సంచార జాతులు అంటే నిజంగా సంచార జాతులు. వాళ్ళ కోసం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిండ్రు. ఎంత దయనీయం, ఎంత దుర్మార్గం కుటుంబం అవసరం ఆలోచించండి. దానికి ఒక చైర్మన్ పెట్టిండ్రు. 3 సంవత్సరాల్లో ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు మీడియా వాళ్ళందరూ రాస్తున్నారు ఏమని? సీఎం ఆఫీస్ లో దళిత అధికారి రాహుల్ బుజ్జా నియామకం. అరే భారతీయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన ఓకే దళిత అధికారి. అరే ఆయన ఓకే దళిత. 7 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారికి సడన్ గా గుర్తుకొచ్చిండు ఒక ఆయన ఎస్సీలలో ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు. ఎంబీసీలలో బీసీలలో ఆఫీసర్లు లేరా? మరి వాళ్ళు కూడా పోవాలి. మైనారిటీ సోదరుల ఆఫీసర్లు లేరా? మరి వాళ్ళు కూడా వారు ముఖ్యమంత్రి కార్యంలో ఎందుకు? బహుజన రాజ్యంలో వీళ్ళందరికీ కూడా స్థానం ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు గట్టిగా చెప్పండి. దీనికోసమే మన గ్రామీణ ప్రాంతాల్లో పోయి మా బహుజన రాజ్యంలో మన వర్గాల నుంచి వచ్చిన ఈ పేద 99% ఉన్న మన వర్గాల నుంచి వచ్చిన అధికారులకు సముచిత స్థానం అందులో ఉంటదని చెప్పేసి మన ప్రజలకందరికీ కూడా చెప్పాలి మిత్రులారా. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఈరోజు చదువు మనం బహుజన రాజ్యంలో మీరు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టిండ్రు. 1 కోటి ఎకరాల మాగానే ఉన్నారు. 30 గ్రామాల్లో ఇంకా నిర్వాసితుల సమస్య తీరడమేది. ఇప్పుడు చెల్లెలు కాంత చెప్పింది రామడుగు మండలంలో
మా పొలాల నుంచే పోతున్నది, కానీ మాకు మాత్రం ఏమి న్యాయం జరగలేదు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందన్నారు, దాని కింద ఉన్న భూములు ఎవరివి? మా బహుజనులకు చాలా చాలా తక్కువనే, కొంతమందికి భూములే లేదు. నేను పొద్దున చంద్రగుట్ట సమ్మయ్య గారితో మాట్లాడడం జరిగింది. అయ్యా సమ్మయ్య గారు, కాళేశ్వరం వల్ల మీకు ఏ న్యాయం జరిగింది? జీరో న్యాయం జరిగింది. మా దగ్గర భూములే లేదు, నీళ్ళేం చేసుకోండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం జరిగింది? బడా కాంట్రాక్టర్లకు లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఎస్టిమేట్ రివైజ్ ఎస్టిమేట్ అట్లా లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఈ వేల కోట్ల రూపాయల ఈ డబ్బులను మా బహుజన రాజ్యం అయి ఉంటే జ్ఞానేశ్వరం పెట్టేవాడు. నువ్వు కాళేశ్వరం అంటున్నావు, మేము జ్ఞానేశ్వరం అంటున్నాం. మా పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టడం. ఇలా దుగ్గండి మండలంలో ఒక బహుజన కల్లు గీత గౌడన్న చచ్చిపోయాడు. 75 సంవత్సరాల వయసులో, 70 సంవత్సరాల వయసులో మోగు పట్టుకొని చెట్టు ఎక్కి 70 సంవత్సరాల వయసులో ఆ 10-20 మీటర్ల ఉన్న చెట్టు ఎక్కి కింద పడితే ఇక నామలు ఏముంటుంది? చచ్చిపోయాడు. 70 సంవత్సరాల వయసులో మోగు పెట్టుకొని వెనక ముద్ద పెట్టుకొని చెట్టు ఎక్కే దుస్థితి నా గౌడన్నలకు ఎందుకు వచ్చింది? బహుజన రాజ్యంలో కళ్ళు గీత కార్మికుల కుటుంబాల నుండి కంప్యూటర్ ఇంజనీర్లను మేము చేస్తాం. నువ్వు అదే 1,00,000 కోట్లు, మీరు తిన్న లక్షల కోట్లు, మీరు ఏ వేల కోట్లు తీసుకొని మీరు ఫామ్ హౌస్ కట్టుకున్నారో, 1000 కోట్లు తీసుకొని మీరు భూదంతాలు చేసుకున్నారో, భూములు ఆక్రమించుకున్నారో, ఆ భూములన్నిటి కూడా కళ్ళ కొట్టుకొని గుంజుకొని ఆడపిల్లలు మేము చదువు పెడతాను. మా కుటుంబాల నుంచి, సంచారకారుల కుటుంబాల నుంచి, బీసీ కుటుంబాల నుంచి, ఎస్సీ కుటుంబాల నుంచి, ఎస్టీ కుటుంబాల నుంచి, మైనారిటీ కుటుంబాల నుంచి పేదవాళ్ళందరికీ అద్భుతమైన విద్య ఇచ్చి వాళ్ళు అమెరికా పోయేటట్టుగా, ఆస్ట్రేలియా పోయేటట్టుగా, యూరోప్ పోయేటట్టుగా, ప్రపంచంలో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పోయేటట్టుగా చేసి వాళ్ళందరినీ కూడా గొప్ప వ్యక్తులుగా చేసి వాళ్ళే వాళ్ళ కుటుంబాలను గొప్పగా బతికించుకునే విధంగా చేసేదే బహుజన రాజ్యాన్ని. ఈరోజు ఇంత గొప్ప కళ, ఈ బహుజన రాజ్యం అనే ఒక గొప్ప కళను ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకుపోవాల్సింది మీరే. ఎందుకంటే మన గురించి రాసేదానికి పత్రికలు పెద్దగా లేవు. ఈరోజు నల్గొండలో లక్షలాది మందితో మనం సభ పెడితే నమస్తే తెలంగాణ పత్రిక కనిపించలే. మన సభ ఒక లైన్ కూడా రాలే. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, మరి మీ నమస్తే తెలంగాణ పత్రికకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుంచి, సమాచార పౌర సంబంధాల శాఖ నుండి వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ప్రజాధనాన్ని ఎట్లా మళ్లిస్తున్నారు అని నేను అడుగుతున్నాను. మా న్యూస్ ని కనిపించలేదా? ఈ రోజు మీరందరినీ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. మిత్రులారా, అధికారులారా, మీరుతో నేను కలిసి 26 సంవత్సరాలు పనిచేసినాను. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికారులారా, మీరు దయచేసి గీత దాటకండి. మీరు ప్రభుత్వం ఏదో చెప్తుందని భయంతో ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేసి దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేస్తే రేపు పొద్దున బహుజన రాజ్యం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకొరకు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రూల్స్ అతిక్రమించకండి. మీకు ఇష్టం లేకపోతే నేను ఇది చేయలేమని చెప్పండి. కానీ ఇట్లా అడ్డం మాకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినామంటే కాదు, మాకు 24 గంటల మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని మెమోరీ వచ్చేది. అది ఇంత భయపెట్టిస్తారు మీరు. సో ఈ పరిస్థితి అనేది ఉండకూడదు మిత్రులారా. అందుకొరకు ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లోకి మనమే ఒక యూట్యూబ్ ఛానల్ కావాలి, మనమే ఒక న్యూస్ ఛానల్ కావాలి, మనమే ఒక పత్రిక కావాలి. అవసరం అనుకుంటే ఒక న్యూస్ పేపర్ మీద రాస్తే, ఒక వైట్ పేపర్ మీద రాస్తే ఇదే నా పత్రిక అని మీరు చెప్పండి మిత్రులారా. సోషల్ మీడియాను బాగా వాడుకోండి, వాట్సాప్ గ్రూపులు పెట్టండి, టెలిగ్రామ్ గ్రూపులు పెట్టండి, అందరూ కూడా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి, అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. అదే మన న్యూస్ ఛానల్, అదే మన న్యూస్ పేపర్. ఆ విధంగానే మన బహుజన వాదాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన మన అవ్వలు, మన తాతలు, వీళ్ళందరి దగ్గర కూడా ఏ గుర్తును తీసుకుపోవాలి? గట్టిగా చెప్పండి భాయ్. ప్రగతి భవన్ రాకపోవాలి. ప్రగతి భవన్ కు పోయిన తర్వాత దాని పేరు మనం బహుజన భవన్ గా మారుస్తాము. అలాంటి ఒక
అలాంటి ఒక గొప్ప కళను మన బిడ్డలకు చెప్పాలి. మన జీవితాలు కేవలం ఈ బహుజన సిద్ధాంతంతోనే మారతాయి. మన జీవితాలు కేవలం ఏడు గుర్తుతోనే మారతాయి. మన జీవితాలు కేవలం బీఎస్పీతోనే మారతాయి. మన జీవితాలు మాయావతి గారి నాయకత్వంతోనే మారతాయి అని చెప్పాలి. ప్రతి చెల్లె, ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి తాత అందరూ కూడా ఒక కాంశీరామ్ గారు లాగా, ఒక మాయావతి గారు లాగా, ఒక పొలాకర్ గారు లాగా, ఒక ప్రవీణ్ కుమార్ లాగా పనిచేయాలి. ఈరోజు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పారు, సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ పథకాలు రావాలంటున్నారు, మా దగ్గరకు వచ్చి ఏదో బాగా నేర్పుతున్నామని అంటున్నారు. ఆ రోజులన్నీ పోయినాయి. ఏది నా బిడ్డ ఏది వచ్చింది దాని కింద పడి వస్తాను. అందుకో ఈ నమ్మకం మనం ప్రజలకు కలిగించాలి. మనం నిజం చెప్పాలి. మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ ప్రజల జీవితాలు మారుతాయని చెప్పాలి. 7 సంవత్సరాలు వచ్చిన అధికారం ఎందరో త్యాగాల వల్ల వచ్చిన ఈ తెలంగాణ ఎవరి చేతులకు పోయింది, శ్రమ ఎవరిది, సిరి ఎవరిది అన్న విషయాన్ని ప్రజలకు కూలంకషంగా వివరించాలి. అదే విధంగా ఈ 7 సంవత్సరాల్లో పాలకులు మనకు చేసిందేం లేదు, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప అని చెప్పి ప్రజలకు సోదాహరణంగా ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్ తో వివరించి మీరందరూ యువకులు ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మరి జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు, సెక్టోరల్ కమిటీలు, అదే విధంగా బూత్ కమిటీల దాకా తీసుకుపోయి వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా మన బహుజన వాదం సమస్యల మీద పరిష్కారం కూడా కనుక్కోవాలనుకుంటున్నారు. చివరిగా ఒక్క మాట బహుజన రాజ్యాధికారం అంత ఈజీ కాదు. అంటే ఈజీ అంటే అంత సులభమైన పని కాదు. ఎందుకంటే మన అవతలి టీం దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పిన నిధులు ఎలక్షన్ల కన్నా ఒక 6 రోజుల ముందర ఇప్పుడు అధికారికంగా డబ్బులు పంచుతున్నారు. రాబోయే రోజుల్లో విచ్చలవిడిగా డబ్బులు కట్ చేసి మనతో కొట్లేయించుకొని మన ఇంట్లో మటన్ పెట్టి, చికెన్ పెట్టి, అది చేసి ఇది చేసి రకరకాల కార్యక్రమాలు చేసి మన ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు నుంచే ఆ చెల్లెలు కాంత చెప్పినట్టుగా ఈ రోజు నుంచే మీరు ఇళ్లలోకి పోయి మన తల్లిదండ్రులతోని, మన అక్కలతోని, మన చెల్లెలతోని ఈ రోజు నుంచే ఒట్టేయించుకోవాలి. ఏమని వేయించుకోవాలి? ఒట్టు చెప్పండి. అందరం కలిసి 7 గుర్తుకే గుద్దుతాం. ఈసారి 7 గుర్తుకే ఓటేస్తామని ఈ రోజు నుంచే ఓటేయించుకున్నట్టుగా మీరందరూ కూడా కార్యక్రమం చేయండి. 7 గుర్తు. ఆ విధంగా మీ దగ్గర జాజు ఉంటే జాజు, బొగ్గు ఉంటే బొగ్గు, నీలి కళ్ళు ఉంటే నీలి కలరు, ఒక ఏదైనా తీసుకొని మీ గోడ మీద 7 బొమ్మ కంపల్సరీ మీ ఇంటి మీద తీసుకోవాలి. అది ఇక్కడనే ఉన్నది. ఇటువంటి గుర్తు ప్రతి గోడ మీద, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో, ప్రతి గూడెలో, ప్రతి బస్తీలో, ప్రతి తండలో, ప్రతి చోట కూడా ఏం గుర్తుండేటట్టుగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఇంత గొప్పగా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు నుంచి మీ జీవితంలో పుట్టినరోజు ఎంత ఇంపార్టెంటో ఈ రోజు ఈ 26వ తారీఖు ఆగస్టు మళ్ళీ మీరు రాజకీయ జీవితంలో మరొక పుట్టినరోజు జరుపుకుంటున్నారు మిత్రులని ఇప్పుడు గట్టిగా సో ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. పాలకులు అవుతారా, బానిసలు అవుతారా? పాలకులు అవుతారా, బానిసలు అవుతారా? కారు కింద పడతారా, ఏం ఎక్కిపోతారా? కారు కింద పడతారా, ఏం ఎక్కిపోతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.